खुश नसीब कितने प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने प्रभु का मिला सहारा। हम हो गए उसी के, हम हो गए उसी के, वो हो गया हमारा हमारा। हम खुश नसीब कितने प्रभु का मिला सहारा। జైపూర్ నుండి చంద్రకళా దీది వాళ్ళు వచ్చున్నారు. ఒక చేత్తో అందరూ స్వాగతం పలుకుదాము. సంస్కార మిలనం గురించి మనందరికీ క్లాస్ చేయిస్తారు. సంస్కార మిలనం యొక్క రాస్ ఎలా చేయాలి, బయట వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా, అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ ఒకటిగా ఎలా సేవ చేస్తూ ఉన్నారు. లౌకికంలో రక్త సంబంధం ఉన్నప్పటికీ కూడా ఒక జతలో ఉండలేకపోతూ ఉన్నారు. బాబా ఇంత అందంగా తయారు చేస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. సంస్కార మిలనం బాబా ఎలా చేయిస్తూ ఉన్నారు, ఎలా వృద్ధి చేసుకోవాలి అన్నది మనం ఈరోజు సిస్టర్ ద్వారా, బేంజీ ద్వారా ఈ క్లాస్ విందాము. ఓం శాంతి. మీ అందరూ కూడా మంచిగా ఉన్నారా? చెయ్యి ఊపండి. ఖుషీగా ఉన్నారా? మంచిగా అనిపిస్తూ ఉన్నదా? సంస్కార మిలనం అయినట్టే కదా? అందరూ ఖుషీగా ఉన్నారా? ప్రేమతో ఉన్నారు. మంచిగా ఉన్నది. ఈ సబ్జెక్ట్ మిగిలిపోయిందా సంస్కార మిలనం గురించి? ముఖ్యమైన మాట, మనము బాబా పిల్లలము, బ్రాహ్మణ పిల్లలము. బాబా పిల్లలైన మనల్ని సెలెక్షన్ చేసుకున్నారు. మనము బాబాని మనవారుగా చేసుకున్నాము. మనవారుగా చేసుకుని పిల్లలైన మనలను, అందరికి వినిపిస్తుందా? చెయ్యి ఊపండి. వినిపిస్తుందా? सुनाई दे रही, सुनाई दे रही। బాబా అక్కడ చాలా సుందరమైన లక్ష్యాన్ని బాబా మనకిచ్చున్నారు. నేను వచ్చున్నాను మిమ్మల్ని నర నుండి నారాయణులుగా, మానవుల నుండి దేవతలుగా చేసేందుకు. పిల్లలు తండ్రి జతలో పిల్లలైన మీరు కూడా పతిత ప్రపంచాన్ని పావనంగా చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ అందరికీ లభించింది కదా? బాబా ఇచ్చున్నారు కదా? లక్ష్యాన్ని కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు ఏదైతే లక్ష్యం ఉన్నదో, నా జీవిత లక్ష్యం ఏదైతే ఉన్నదో, నేను నారాయణునిగా తయారవ్వాలి. నేను దేవత్వాన్ని పొందుకోవాలి. పాత జీవితం సమాప్తమైంది.
కొత్త జీవిత శుభారంభం సంగమ యుగంలో జరిగింది. ఇది బాబా గారి మహావాక్యము. బాబా మనకి తెలియచేస్తున్నారు, పాత జీవితం సమాప్తం, కొత్త జీవితము శుభారంభము. బ్రాహ్మణ జీవితానికి లక్ష్యమే దేవతలుగా కావటము. పాత జీవిత సంస్కారాలు మన పైన ఎలా ప్రభావాన్ని చూపించగలవా? పాత సంస్కారాలు సంఘర్షం చేయటం, జగడాలు చేయడం, ఆవేశంలోకి రావటం, ఈర్ష్య ద్వేషంలోకి రావడము, మీది నాది అనుకోవడము, జిద్దు సిద్ధం చేయడం, ఫీలింగ్లో రావడం, ఏవైతే పాత సంస్కారాలు మళ్ళీ మళ్ళీ తన రూపాన్ని చూపిస్తూ ఉన్నాయో వీటికి అర్థమేంటి? నేను పాత జీవితము నుండి మరణించలేదు. బ్రాహ్మణ జీవిత సంస్కారాలు ఏవున్నాయి నాలో? బ్రాహ్మణ జీవిత సంస్కారాలు ఏవి? బాబా చెప్తారు, బాబా సంస్కారాలే మన సంస్కారాలు. బాబా సంస్కారాలు ఏవి? సుఖదాత, భగవంతుడు సుఖదాత, ప్రేమ సాగరులు. అవ్యక్త బాబా గారిని మీరందరూ చూస్తున్నారు కదా. అవ్యక్త బాబా ఎదుట వెళ్తూనే అనేక రకాల సంస్కారాల వాళ్ళు కూర్చుని ఉంటారు. కొన్నిసార్లు స్టేజ్ పైన కూడా మనం మిలనం చేసేందుకు వెళ్తూ ఉంటాము. స్టేజ్ పైకి వెళ్ళేవారు కూడా వెరైటీగా ఉంటారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, సీనియరు, జూనియర్, రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు వెరైటీ సంస్కార ఆత్మలు స్టేజ్ వీళ్ళకి దృష్టినివ్వాలి, వాళ్ళకి దృష్టినివ్వాలి అని చెప్తూ ఉంటారు. అందరికీ సమానమైన ప్రీతి, శక్తి సాగరుడైన బాబా ఇస్తూ ఉంటారు. ఆ సాగరుని సంతానం మనము. మన సంస్కారాలు ఎలా ఉండాలి? నాలో బాబా లాంటి సంస్కారాలు ఉన్నాయా? నలువైపులా యుద్ధాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం ఉన్నది. విశ్వ యుద్ధ వాతావరణం ఉన్నది. యుద్ధంలో ఎటువంటి స్థితి ఉంటుంది? ఒకేలాంటి స్థితి ఉంటుందా? ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. భయపు వాతావరణం ఉంటుంది. ఒకలాంటి వాతావరణం ఉండదు, చెప్పలేని వాతావరణం ఉంటుంది. లోపల తమ కొరకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, నేను ఉంటానో ఉండనో రేపు. జీవితము ఏమవుతుంది? అనేక ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నా లోపల మాట మాటకి ఏదైనా సంస్కారం, సంఘర్షణ జరుగుతూ ఉంది అంటే నా మనస్సు యొక్క స్థితి ఎలా ఉండగలదు? మనస్సు లోపలే యుద్ధం ఉంటే ఎంత భయంకర వాతావరణం ఉంటుంది మనస్సులో. స్థిరమైన స్థితి కాదు, అస్థిరమైన స్థితి. అప్పుడు ఉన్నతి జరుగుతుందా? మనము మన ఎదుట విఘ్నాలు బ్యారియర్ గేట్ వలె ఉంటాయి. ఉన్నతి ఎలా జరుగుతుంది? అక్కడే నా ఉన్నతి ఆగిపోతుంది. 1, 2, 4 సంవత్సరాలు పాత వాళ్ళు అయిపోతాము. బాబా ఇంటికి వచ్చి నేనేం మారలేదు అనుకుంటూ ఉంటాము. మొదటే సంస్కారాలు మారినాయి, తర్వాత మనం ఇంట్రెస్టే తీసుకోలేదు వాటి గురించి. వేరే వాళ్ళని చూస్తూ ఉంటాము, యుద్ధం చేస్తాము,
వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. యుద్ధం చేసేటప్పుడు, వేరే వాళ్ళని చూసేటప్పుడు మన స్థితిని పాడు చేసుకుంటూ ఉంటాము. సంస్కారాలు ఎలా తయారవుతాయి? ఎలా తయారవుతాయి సంస్కారాలు? చెప్పండి. సాంగత్యం వల్ల. ఇంకా కర్మలు మాటి మాటికి చేస్తూ ఉన్నామో అవే సంస్కారాలు అవుతాయి. ఒక కర్మ మాటి మాటికి చేసి కర్మల్లో మళ్ళీ మళ్ళీ వచ్చిందే సంస్కారం అవుతూ ఉంది. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక వ్యక్తి అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఈవినింగ్ అయిపోయింది. వాపస్ వచ్చే సమయం వచ్చింది. అప్పుడు చీకటి అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కొద్ది దూరంలో ఒక లైట్ వస్తూ ఉన్నది కనిపించింది. ఆ వైపుకు వెళ్ళిపోయినారు వాళ్ళు. రాత్రికి ఉండేందుకు వ్యవస్థ దొరికితే ఉదయము నా దారి వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. మనము ఏదైనా జరిగినప్పుడు ఈరోజు లేకుంటే రేపు చేసుకుందాం, కొద్దిగా ఇంకా ఆధారం లభిస్తే మంచిది, మళ్ళీ చేస్తాము. ఈరోజు రాత్రి ఒక దగ్గర ఉండిపోతే రేపు బయలుదేరేస్తాను. అక్కడ వాళ్ళు చేరుకున్నారు. ఆ తలుపు కొట్టినారు. ఒక భవ్య మహల్ అది. ఒక అక్కయ్య బయట వచ్చినారు. చెప్పండి, ఏం పనుంది? నేను ఒక యాత్రికుణ్ణి, రాత్రి అయిపోయింది, దారి తప్పిపోయినాను. ఒక రాత్రి నాకు విశ్రాంతినివ్వండి, ఉదయానికి నేను వెళ్ళిపోతాను. సరే అన్నారు. రాత్రి ఉండిపోయినారు. పడుకునేందుకు మంచి సాధనాలు ఇచ్చినారు, మంచి బెడ్ అంతా ఇచ్చినారు. సంపూర్ణక్క ಸ್ವಲ್ಪ సౌండ్ కూడా ಕೇಳ ఎన్నోరికి. మంచి భోజనము ఇచ్చినారు. ఉదయం లేస్తూనే లోపల విచారం జరుగుతూ ఉండేది. ఎంత మంచిగా ఉంది ఈ స్థానము, ఎంత సుఖంగా పడుకున్నాను. ఇప్పుడు నాకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కయ్యకి అర్థమైపోయింది. అప్పుడు చెప్పినారు, ఇంకా కొద్ది రోజులు ఉండాలనుకుంటే ఉండండి అన్నారు. సరే, మంచి స్థానము, సుఖముంది, అవకాశం ఉంది, ఉండిపోదాము. ఉండిపోయినారు. నేను ఒక కండిషన్ పెడుతున్నాను అని అక్కయ్య చెప్పినారు. మీరు ఉండాలి అనుకుంటే ఏ రూమ్లో మీరున్నారు, నలువైపులా నేను ఒక దారాన్ని కడతాను ప్రతిరోజు కూడా. ఎన్ని రోజులు ఉండదలుచుకుంటే ఉండండి. సరే, నాకేం పర్లేదు అన్నారు. ఉన్నారు. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తల్లి గుర్తుకొచ్చినారు. నన్ను మా అమ్మ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నా బాధ్యత ఉంది, నేను వెళ్ళాలి. అక్కయ్యకి చెప్పినారు, నేను వెళ్ళాల్సి ఉంటుంది, నాకు ఇంటి గురించి ఆలోచన వస్తూ ఉంది. సరే వెళ్ళండి, ఎవరు వద్దన్నారు. అయితే
ప్రతిరోజు ఏ దారం అయితే వాళ్ళు చుడుతూ ఉన్నారో అది పెద్ద పగ్గం అయిపోయింది. ఆ పగ్గాన్ని వదిలించుకునేది వెళ్ళేది ఎలాగా, అందులోనే చిక్కుకునేస్తున్నారు. ఇదే సంస్కారం అంటే. ఎలా తయారవుతుంది సంస్కారం? రోజు ఏదో పాత సంస్కారము, బలహీన సంస్కారము, మనము ఆ సంతోషంలో ఉన్నాము, ఎలాగైనా ఉన్ని ఎలాగైనా నడవని బలహీన సంస్కారాల్ని రోజు చుట్టుకుంటూ ఉన్నాం దారాల వలె. మళ్ళీ ఇంకో రోజు, మళ్ళీ ఇంకో రోజు ఇందులోనే ఉండిపోతాం. అందులోనే ఆనందం ఉంది. కొద్ది రోజుల తర్వాత పెద్ద సంస్కారం, పెద్ద పగ్గం వలె అయిపోతుంది. మళ్ళీ ఆలోచిస్తాం ఎలా బయట వచ్చేది. బలహీనతలకు స్థానాన్ని ఎవరు ఇచ్చినారు? వాళ్ళే స్వీకరించినారు కదా. భలే మీరు దారం కట్టండి, నేను ఇక్కడే ఉండిపోతానని. మనము వికారాలకు వశీభూతులై ఈర్ష, ద్వేష, వైర, విరోధ సంస్కారాలు కొద్దిగా ఉంటాయి. ఉన్నీలే, ఒకసారే కదా చేసినాను, మళ్ళొకసారి చేస్తే ఏమి, మళ్ళొకసారి చేస్తే ఏమి. దాని నుండి మనము దుఃఖితులవుతూ ఉన్నాము. ಯಾವುದೇ సంగీతం ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, జతలో ఉన్నప్పుడే దాని అనుసారంగా మంచిగా ఉంటుంది. ఒక లయంగా అవి మ్రోగిస్తూ ఉంటారు వాయిద్యాలను. నాట్యం కూడా రిధం అనుసారంగా జరిగితే బాగుంటుంది. ఒక వ్యక్తి కూడా ఆ సంగీతం నుండి తప్పు వాయిద్యాల్ని మ్రోగిస్తే వేరుగా కనిపిస్తుంది, ఆలోచనలు జరుగుతాయి. మనము కూడా ఈ సంఘటనలో బాబా మనకు బ్రాహ్మణ జీవితపు మర్యాదలనిచ్చున్నారు. బాబా మనకు బ్రాహ్మణ జీవితానికి నియమాలు ఇచ్చున్నారు. సంస్కారాలు ఎలా ఉంటాయి అన్నది నేర్పించినారు. వాటికి తప్పించి వేరే విధంగా మనం నడుచుకున్నట్టయితే మన బలహీనతలు సదాకాలానికి తయారైపోతాయి. నాకు ఒక పాయింట్ గుర్తుకొస్తోంది. దీది సదా చెప్పేవారు, మన్మోహిని దీది గారు, ఎవరైనా చూసుండొచ్చు. మన్మోహిని దీది గుర్తు చేసుకోండి, సదా స్టేజ్ పైన ఉన్నాము. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు తక్కువలో తక్కువ 100 మంది చూస్తూ ఉంటారు. స్టేజ్ పైన ఉన్నాము, 100 మంది ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. నాకు తెలీదు వాళ్ళు చూస్తున్నారన్నది. 100 కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి. నేను ఎలా నడుచుకోవాలప్పుడు? నేను అది చేయాలి. సంఘటన స్ట్రాంగ్గా ఉండాలి. అందరి భాగ్యము తయారవ్వాలి. నేను ఎలా నడుచుకోవాలంటే అందరికీ బాబా 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 గుర్తుకు రావాలి. ప్రతి ఒక్కరూ తమ బలహీనత నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకోవాలి. నేను బ్రాహ్మణ సభకు సహయోగాన్ని ఇచ్చున్నానని అర్థము. సంఘటనని స్ట్రాంగ్గా చేసేందులో నేను చిటికెడు వేలు సహయోగాన్ని ఇవ్వాలి. నేను ఎలా నడుచుకోవాలప్పుడు? చాలా మాటలపైన గమనం పెట్టుకోవాలి. 5 వేళ్ళు ఒకలాగున్నాయా, ఒక సమానంగా ఉన్నాయా? లేదు కదా. చిన్నగా పెద్దగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి వాల్యుబుల్ అయినదే. చెయ్యి పూర్తిగా ఉంది, వేళ్ళన్నీ ఉన్నాయి, అందుకే చాలా పనులు జరుగుతాయి. ఒక వేలు లేకుంటే కూడా కష్టం అనుభవం అవుతుంది.
మనము కూడా బాబా పిల్లలము. మనందరికీ ఒక ఇంపార్టెన్స్ ఉంది బాబా ఇంట్లో. మనమందరము విశేష ఆత్మలము, విశేషతలతో సంపన్నంగా ఉన్నాము. సంస్కార మిలనపు మొట్టమొదటి ఆధారమే నా విశేషత సేవలో ఉపయోగించాలి. అందరి విశేషతల్ని చూస్తూ ఉండాలి. మన విశేషత సేవలో ఉపయోగం అవ్వాలి. అందరి విశేషతల్ని చూస్తూ ఉండాలి. ఎవరి బలహీనత చూడకూడదు. ఈ వేలు బాగోలేదు, ఇది చిన్నది, లాభముందా అలా చూస్తే? 2 వేళ్ళు ఒక సమంగా అవుతే కూడా కష్టమే అవుతుంది. కరెక్ట్ కదా? ఇది ఇలాగే ఉండాలి. బ్రాహ్మణ జీవితం, బ్రాహ్మణుల సంఘటన ఇది. లౌకిక ప్రపంచం, అలౌకిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి లెవెల్ వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ కొందరు రాజరు, కొందరు ప్రజలు అవుతారు, వేరువేరుగా ఉన్నారు. నేను ఎలా చెప్పగలను వీళ్ళు ఎందుకు అలా ఉన్నారని? స్కూల్లో చదువుకుంటారు, కొందరు టాప్ వస్తారు, కొందరు ఫెయిల్ అవుతారు, ఒక సమంగా రాలేరు కదా. ఇది కూడా సంఘటన. మనము ఎవరి బలహీనత చూడకూడదు. సహయోగం ఇవ్వాలి, సహయోగం చేయాలి. ఎలా విశేషతలను వాళ్ళలో నింపుకోవాలని. బలహీనతలు సమాప్తమవుతాయి. మనము సహయోగం చేయదలుచుకుంటే చేయగలము, విశేషతలను చూస్తూ. రెండవ మాట, బాబా మనకు చెప్పున్నారు, ఇతర సాంగత్యాలు వదిలి ఒక తండ్రి సాంగత్యంలో ఉండండి. అనేక సంఘాలను వదలండి. మన బుద్ధి ఎంతమంది వైపుకు వెళ్తూ ఉంటుంది. కంపారిజన్ చేస్తాము, తూకం వేస్తూ ఉంటాము, ఈర్ష్య చేస్తాము, రీస్ చేస్తూ ఉంటాము. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తారు, నాకు ఇవ్వరు, వీళ్ళని ముందు పెడతారు, నాకు ముందే పెట్టరు. లౌకిక ప్రపంచంలో ఉన్నారు. వ్యాపారంలో కూడా కంపారిజన్ ఉంటుంది. పరివారంలో ఉంటారు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెప్పిన మాట వింటారు, వీళ్ళు వినరు. వెరైటీ వెరైటీ సంస్కారాలు. అయితే బాబా చెప్పున్నారు, ఎలా ఉన్నా ఏమున్నా చాలా మంచిగా ఉన్నారు, నేను స్వీకారం చేయాలి. మన కర్మల అనుసారంగా మనమందరూ వచ్చి ఒక దగ్గర చేరుకున్నాం. లౌకిక అలౌకికంలో కర్మ అనుసారంగా పరివారం ఏర్పడింది. ఒకటిగా ఉన్నాము. లెక్కలు చుక్తు చేసుకోవాలా, పెంచుకోవాలా? ఏం చేయాలి? సమాప్తం చేసుకోవాలి. నా విశేషతలను ధారణ చేసుకుని అందరికి ఇవ్వాలి. వీళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారంటే సంస్కారాలు ఎలా మిలనమవుతాయి? చెడు ఆలోచిస్తూ ఉంటే, వ్యర్థంగా ఆలోచిస్తూ ఉంటే, నెగిటివ్ తెస్తూ ఉంటే, వేస్ట్ థాట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే లెక్కలు తయారవుతాయి, సమాప్తం అవ్వదు. సమాప్తం అవ్వదు. ఒకవేళ మనం జ్ఞాన బలం బాబా ఇచ్చున్నారు, యోగ బలం ఇచ్చున్నారు, వాటి ద్వారా మనము బాబా శక్తిని, ప్రీతినిస్తూ ఆ పరివారానికి, సంఘటనకి శుభ భావననిస్తూ ఉంటే ఏమవుతుంది? లెక్కలు సమాప్తమవుతాయి. శుభ భావన వలన ప్రేమనిచ్చాను, స్నేహాన్నిచ్చాను,
తిరిగి మళ్ళీ ఏమొస్తుంది? సంస్కార నియమమే ఏది ఇస్తారో అదే లభిస్తుంది. ఏ విత్తనం వేస్తే అదే ఫలం వస్తుంది. ఈ నియమము నేనేమిస్తూ ఉన్నాను? నేను తూకం వేసి ఇస్తూ ఉన్నానా? బాబాకు చాలా ప్రేమతో శుక్రియా బాబా, మీరు మమ్మల్ని సెలక్షన్ చేసుకున్నారు, ముళ్ళ నుండి తీసి పూలుగా చేసినారు. ప్రపంచానికి తెలుసు కదా, ముళ్ళ అడవి, ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి. ముళ్ళకి ఇంకొక పని ఉంది, ఏం తెలుసా? ఏం పని తెలుసా? ఇంపార్టెంట్ పని. సురక్షితకు ఆధారమే ముళ్ళు. గులాబీ పూలు సేఫ్గా ఉంటాయి ముళ్ళ వలన. మనము బాబా పిల్లలము, పూలుగా సురక్షితంగా ఉండాలి, తప్పుదారిలో వెళ్ళకూడదు. మనం గమనం పెట్టుకోవాలి. చెడు సంస్కారాలను పాలన చేయకూడదు. ఆశ్రమానికి వెళ్ళి ఇదే నేర్చుకొచ్చినారా? ఈరోజు మీరు కోపం చేసుకుంటూ ఉన్నారు. 5-6 రోజుల వెనుకల సెంటర్లో ఒక అక్కయ్య వచ్చినారు. బ్రహ్మకుమారిస్కి వెళ్ళడం ఇష్టం లేదు, వాళ్ళని ఆపుతూ ఉన్నారు. అయితే కూడా వాళ్ళు వచ్చేసినారు. యుద్ధం చేసేందుకు వచ్చున్నారు, నాతో జగడం చేసేందుకు. గట్టిగా చెప్పినారు, నా కొడుకు వద్దు వద్దు అంటే కూడా ఆశ్రమానికి వస్తారు, అబద్ధం చెప్పి ఆశ్రమానికి వస్తూ ఉంటారు. మీరు ఇదే నేర్పిస్తారా? మీరేం కంప్లైంట్ చేస్తే కూడా మెల్లగా చేయండి అని వాళ్ళ అమ్మకి చెప్పినారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు బ్రహ్మకుమారి, మీరు మెల్లగా మాట్లాడండి, నేను బ్రహ్మకుమారి కాదు, నేను చెప్పగలను గట్టి గట్టిగా. నాకెంత నవ్వొచ్చిందంటే, బాబా కమాల్, వాళ్ళు నాకు పక్కా చేయిస్తాను. మీరు బ్రహ్మకుమారి, మీరు మెల్లగా మాట్లాడండి, నేను చెప్పగలుగుతాను, నేను బ్రహ్మకుమారి కాను కదా. ముళ్ళు ఏం చేస్తాయి? మీకు పక్కా చేస్తాయి. మిమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నాయి ముళ్ళు. నేను మెల్లగానే చెప్తాను, నా మాట వినండి. శాంతిగా ఉంటే వినగలుగుతారు. మీరు శాంతిగా ఉంటే మీ చెవులకు వినిపిస్తాయి నేను చెప్పేది, లేకుంటే మీ చెవులు వినిపించదు. నేనేం చేశాను? ఈ విధంగా ప్రపంచంలో ఎంతోమంది లభిస్తారు. అయితే నేను నా సంస్కారాలను ఓం శాంతి. మిగతాది 2వ భాగంలో విందాము. ఓం శాంతి. प्रेम छाछ पे नाचते वो जहान नचाते हैं। प्रेम छाछ पे नाचते वो जहान नचाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं। अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं। हम कितने भाग्यवान हैं। कब का ये पुण्य फला क्या जाने, किस तप का फल हम ये पाए हैं। कब